నలుగురు పేర్లతో కాంగ్రెస్ జాబితా సిద్ధం. నేడు రేపు టీపీసీసీకి అందజేత. లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఉన్నారంటూ జోరుగా ప్రచారం. అనూహ్యంగా తెరపైకి మైనంపల్లి పేరు సైతం వచ్చిందంటూ చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇస్తారు, జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా నలుగురు పేర్లు తెరపైకి వస్తూ ఉంది. నలుగురు దాదాపు 5-6 పేర్లు తెరపైకి వస్తుంది. అవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నిస్తా. మొదటగా నవీన్ యాదవ్ పేరు, సో రెండో పేరు బొంతు రామ్మోహన్, మూడో పేరు సిఎన్ రెడ్డి కార్పొరేటరు, ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంజన్ కుమార్ యాదవ్, ఆ తర్వాత కంజర్ల విజయలక్ష్మి యాదవ్, రీసెంట్గా తెరపైకి వచ్చింది మైనంపల్లి. సో ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి పెద్ద ఎత్తున ఇటు ఖర్గేను రాహుల్ గాంధీ సంబంధించిన దగ్గర మనుషులను కలిసేసి పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇలా విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవరిని కలిసినా కానీ రేవంత్ రెడ్డి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నేను కాదనను, మీ పైన మీరు చేసుకోండి, అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఈ క్యాండిడేట్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ బ్యూటీ ఏంటంటే ఎంతమంది అయినా రేస్లో ఉండొచ్చు, పార్టీలు లేని వాళ్ళు కూడా పార్టీ టికెట్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు అనూహ్యంగా అజారుద్దీన్ కూడా అంతర్మదలో పడ్డాడు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, అజారుద్దీన్ ఇప్పుడు లీగల్గా ఆయనకు ఎమ్మెల్సీ రాకపోవడానికి కూడా అవకాశాలు అని చెప్పేసి కొంత లీగల్గా తెలుస్తోంది. సో అంతర్మదంలో పడి ఆయన కూడా మళ్ళీ తెరపైకి ఈయన పేరు కూడా రావడం జరిగింది. సో ఆఖరికి ఈయనకు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు, అంతటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో ప్రధానంగా నవీన్ యాదవ్ మరియు బొంతు ఇద్దరి మధ్యలో చాలా టైట్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరికొకరికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మిగతా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున పైరవి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ 2 రకాల ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయిండు. 2 సార్లు 2014, 2018లో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2023లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అజారుద్దీన్ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసారి తనకే టికెట్ వస్తున్నట్టు ఆశాభావంలో నవీన్ యాదవ్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పట్టు చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు ఆయనను కొంత ఈయన మీద నెగిటివ్ విషయాలు కొన్ని ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టివేయబడుతున్నాయి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ బొంతు రామ్మోహన్ కూడా చాలా సీరియస్గా రేస్లో ఉన్నాడు. సో ఆయన కూడా అనూహ్యంగా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ ప్రకటన చేసిన తర్వాత బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి అనూహ్యంగా రావడం. సో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఏమో నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఒక వర్గం ఏమో బొంతు రామ్మోహన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో బొంతు రామ్మోహన్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ 22,300 కాపు ఓట్లున్నాయి, అదేవిధంగా 14 నుంచి 15,000 సెటిలర్ ఓట్లు, మొత్తం 36,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ, అదే కాకుండా ఇంకా తన భార్య బొంతు శ్రీదేవి యాదవ్ కూడా ఇటు యాదవ్ సామాజిక వర్గం కాబట్టి, నాకు కూడా యాదవ్లు అందరూ కూడా, నేను కూడా లోకల్ యాదవ్ కాబట్టి, సో అక్కడ దాదాపు వాళ్ళ యొక్క 17,000 ఓట్లు వాళ్ళని. సో ఈ విధంగా తనకు ఒక బీసీ సామాజిక వర్గం కాబట్టి బీసీల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి. ముస్లిమ్స్ కూడా నాకు సపోర్ట్ చేసే అవకాశాలు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మాగంటి గోపి పడుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి నా దగ్గర నేను ఉంటే కనుక నేను తెలంగాణ ఉద్యమకాన్ని కాబట్టి ఆ ఓట్లు కూడా పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి పనుల్లో ఆయన కూడా చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కొంత ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో టికెట్ ఎవరికి వస్తుంది, నవీన్ యాదవ్కి వస్తుందా, బొంతుకు వస్తుందా, లేకపోతే వీళ్ళలో ఎవరికైనా అనూహ్యంగా తెర మీదకి వస్తుందా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఈ క్రమంలో టికెట్ ఎవరికి వస్తుంది ఏంటిది అనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ మాగంటి వైఫ్ ఎవరైతే ఉన్నారో గోపీనాథ్ సంబంధించినటువంటి వారి ఏదైతే సెంటిమెంట్ అవుతుందో, అంటే గోపీనాథ్ చనిపోయింది కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది జనరల్గా ఏ పార్టీలకైనా. ఈ సెంటిమెంట్ దాటాలంటే పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్లాన్తో రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ కూడా తెర మీద ఉంది. బీజేపీ గురించి మనం మాట్లాడితే బీజేపీ ఏమన్నది, ఎవరి పేరు ప్రస్తావిస్తుంది, ఎవరున్నారు? బీజేపీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మా అంటే లాస్ట్ టైం 25,000, 26,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఇంకొక 5,000 ఓట్లు ఎక్కువ వస్తాయి. కానీ అంతకు మించి ఎక్కువ రావడానికి అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం మిత్రులారా.
నలుగురు పేర్లతో కాంగ్రెస్ జాబితా సిద్ధం. నేడు రేపు టీపీసీసీకి అందజేత. లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఉన్నారంటూ జోరుగా ప్రచారం. అనూహ్యంగా తెరపైకి మైనంపల్లి పేరు సైతం వచ్చిందంటూ చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇస్తారు, జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా నలుగురు పేర్లు తెరపైకి వస్తూ ఉంది. నలుగురు దాదాపు 5-6 పేర్లు తెరపైకి వస్తుంది. అవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా నవీన్ యాదవ్ పేరు, సో రెండో పేరు బొంతు రామ్మోహన్, మూడో పేరు సిఎన్ రెడ్డి కార్పొరేటరు, ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంజన్ కుమార్ యాదవ్, ఆ తర్వాత కంజర్ల విజయలక్ష్మి యాదవ్, రీసెంట్గా తెరపైకి వచ్చింది మైనంపల్లి. సో ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి పెద్ద ఎత్తున ఇటు ఖర్గేను రాహుల్ గాంధీ సంబంధించిన దగ్గర మనుషులను కలిసేసి పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇలా విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవరిని కలిసినా కానీ రేవంత్ రెడ్డి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నేను కాదనను, మీ పైన మీరు చేసుకోండి, అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం నేను పనిచేస్తాను చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఈ క్యాండిడేట్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ బ్యూటీ ఏంటంటే ఎంతమంది అయినా రేస్లో ఉండొచ్చు, పార్టీలు లేని వాళ్ళు కూడా పార్టీ టికెట్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు అనూహ్యంగా అజారుద్దీన్ కూడా అంతర్మదలో పడ్డాడు. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, అజారుద్దీన్ ఇప్పుడు లీగల్గా ఆయనకు ఎమ్మెల్సీ రాకపోవడానికి కూడా అవకాశాలు లేని చెప్పేసి కొంత లీగల్గా తెలుస్తోంది. సో అంతర్మదంలో పడి ఆయన కూడా మళ్ళీ తెరపైకి ఈయన పేరు కూడా రావడం జరిగింది. సో ఆఖరికి ఈయనకు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు, అంతటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో ప్రధానంగా నవీన్ యాదవ్ మరియు బొంతు ఇద్దరి మధ్యన చాలా టైట్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరిట్లో ఎవరికొకరికి రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మిగతా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ లెవెల్లో కూడా పెద్ద ఎత్తున పైరవి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ 2 రకాల ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయిండు. 2 సార్లు 2014, 2018లో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2023లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అజారుద్దీన్ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసారి తనకే టికెట్ వస్తున్నట్టు ఆశాభావంలో నవీన్ యాదవ్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పట్టు చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు ఆయనను కొంత ఈయన మీద నెగిటివ్ విషయాలు కొన్ని ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టివేయబడుతున్నాయి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ బొంతు రామ్మోహన్ కూడా చాలా సీరియస్గా రేస్లో ఉన్నాడు. సో ఆయన కూడా అనూహ్యంగా అజారుద్దీన్కి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ ప్రకటన చేసిన తర్వాత బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి అనూహ్యంగా రావడం. సో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఏమో నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఒక వర్గం ఏమో బొంతు రామ్మోహన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో బొంతు రామ్మోహన్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ 22,000 మున్నూరు కాపు ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా 14 నుంచి 15,000 సెటిలర్ ఓట్లు ఉన్నాయి, మొత్తం 36,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ, అదే కాకుండా ఇంకా తన భార్య బొంతు శ్రీదేవి యాదవ్ కూడా ఇటు యాదవ్ సామాజిక వర్గం కాబట్టి నాకు కూడా యాదవ్లు అందరూ కూడా, నేను కూడా లోకల్ యాదవ్ కాబట్టి సో అక్కడ దాదాపు వాళ్ళ యొక్క 17,000 ఓట్లు వాళ్ళని. సో ఈ విధంగా తనకు ఒక బీసీ సామాజిక వర్గం కాబట్టి బీసీల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి, ముస్లిమ్స్ కూడా నాకు సపోర్ట్ చేసే అవకాశాలు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మాగంటి గోపి పడుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి నా దగ్గర నేను ఉంటే కనుక నీకు తెలంగాణ ఉద్యమకాన్ని కాబట్టి ఆ ఓట్లు కూడా పడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కొనలో ఆయన కూడా చాలా సీరియస్ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు.